హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిటీ లైఫ్ నుంచి కొంచెం ప్రశాంతత కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లోని ఈ అద్భుతమైన బొటానికల్ గార్డెన్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. నేను మీకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్తాను. ప్రతి పార్క్కి యాజ్ యూజువల్ టికెట్ కౌంటర్ ఉంటుంది కాబట్టి టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. విషయానికి వస్తే ఈ బొటానికల్ గార్డెన్ హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ మరియు గచ్చిబౌలికి చాలా దగ్గరగా ఉంటుంది. ఐటీ నగరానికి చాలా దగ్గరగా ఉండడం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే చాలా థీమ్ పార్క్స్ అయితే కనిపిస్తాయి. మనం పార్క్లో ఏమేమి చూడొచ్చో ఇవన్నీ అయితే ఇక్కడ బోర్డు మీద అయితే డిస్ప్లే చేశారు. దాదాపు 30 ఉన్నాయి మనం చూడాల్సినవి. ఇదైతే మనకు ఒక మంచి కాంబినేషన్ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ బొటానికల్ గార్డెన్ అయితే 2002లో నిర్మాణం స్టార్ట్ చేశారు. ప్రకృతిని సంరక్షించడానికి, అరుదైన మొక్కలను కాపాడడానికి, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడానికి కోసం దీనిని అయితే అభివృద్ధి చేశారు. సుమారు 2002 నుంచి 2003 ప్రాంతంలో ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది తెలంగాణ అత్యంత అందమైన నగర గార్డెన్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదైతే యానిమల్ థీమ్ పార్క్ అనమాట. మనకి స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది. చిన్నపిల్లల్ని అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇలా అక్కడక్కడైతే మీకు చాలా యానిమల్స్ బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి. మా పిల్లలు అయితే వాటిని చూసి ఇది డీర్, అది ఎలిఫెంట్ అని వాటి పేర్లను చెప్తున్నారు. ఇక్కడైతే ఒక బఫేలోని అయితే పెట్టారు. అది వెళ్ళంగానే మిమ్మల్ని చూస్తుంది. కాకపోతే ఏం చేయదు, ఎందుకంటే అది బొమ్మ బఫేలో కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేదు. ఇంకా ఇక్కడ చిన్న బర్డ్ అయితే కనిపించింది. దాన్ని కూడా నేనైతే క్యాప్చర్ చేసిన. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ నేచర్ విషయానికి వస్తే అయితే చాలా ప్యూర్ గాలిని అయితే ఆ రోజు ఎంజాయ్ చేశాను నేను. ఇదైతే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఆడుతున్నారు. చిన్నపిల్లలకైతే అసలు అర్థం కాదు ఎటు వెళ్ళాలి, ఏది ఆడాలి, అసలు అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళైతే ఆడుకుంటారు. మనం మంచిగా చిల్ అయితే చాలు. ఆడుకుంటున్నారు కదా అని అయితే వదిలేయకండి చిన్నపిల్లల్ని. ఎందుకంటే చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు కాబట్టి చెప్పలేము మనము, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో కేర్ఫుల్గా ఉండి వాళ్ళతో పాటు ఉండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం కూడా. ఈ పార్క్ అయితే ఫ్యామిలీతో పాటు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడొచ్చు మీరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్యాదరింగ్కి అయితే ఈ ప్లేస్ ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను నేను. అసలు మాకైతే హైదరాబాద్లో ఉన్న ఫీలింగే లేదు. ఎందుకంటే చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి, మధ్యలో పార్క్ ఉంది. అసలు తిరుగుతుంటే కూడా మేము హైదరాబాద్ నుంచి ఏదో వేరే ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నామన్న ఫీలింగే ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకైతే. చిన్నపిల్లలకి దాహం వేస్తుంది కాబట్టి అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు మనకు. అండ్ ఇది గాంధీ గారి స్టాచ్యూ అన్నమాట. అక్టోబర్ 2021 ఇనాగ్రేట్ చేశారు. అండ్ మాకైతే చాలా స్పెషల్ ఆ రోజు, ఎందుకంటే పికాక్ అయితే కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా దగ్గర నుంచి చూసాను నేనైతే. పికాక్ ఒక్కటే ఉందనుకున్నా, కాకపోతే 1+1 ఆఫర్ కింద ఇంకొక పికాక్ కూడా వచ్చింది కొద్దిసేపటి తర్వాత. కానీ అది లోపలనే తిరుగుతుంది, ఇంత బయటికి రాలేదు. దాని తర్వాత అయితే ఇంకొక స్పాట్ ఓపెన్ జిమ్ అన్నమాట. ఓపెన్ జిమ్ ఫర్ ఉమెన్స్ అని ఉంది, కానీ ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేస్తున్నారు. ఇలాంటి జిమ్ 2 ఉన్నాయన్నమాట ఈ పార్క్ మొత్తంలో.
అండ్ మా పాప చూడండి, రండి మీకు జిమ్ చేసి చూపిస్తాను, మమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడికి. ఇదైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఇక్కడ జిమ్ చేసినాం అనుకో, నెక్స్ట్ డే అయితే మనకు బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. సో ఎక్కువ ట్రై చేయకండి. ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవడానికి ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ షటిల్ ఆడుతున్నారు. యాక్చువల్గా అయితే ఈ పార్క్లో చాలా అంటే గేమ్స్ ఆడుకోవచ్చు. యోగా సెంటర్స్ ఉన్నాయి మనకు, లోటస్ పాండ్, హెర్బల్ మెడిసినల్ గార్డెన్స్, ఓపెన్ జిమ్ ఏరియా, ఆర్చరీ, థీమ్ పార్క్ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మేమైతే బోటింగ్కి వచ్చినాం. ఇక్కడ పర్ హెడ్ 70 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. బోటింగ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే. వెళ్ళి నెంబడే దొరకలేదు, ఎందుకంటే ఆ రోజు చాలా రష్ ఉండే కాబట్టి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే చాలా 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 మంచిగా అనిపించింది. సన్సెట్ అయ్యే టైం కాబట్టి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఆ సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మేమైతే స్లోగా బోటింగ్ చేస్తూ, అసలు ఫస్ట్ టైం అన్నమాట నేను నా లైఫ్లో బోటింగ్ చేయడం. అండ్ మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఎలా నడపాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకైతే చెప్తుంటారు అక్కడ నుంచి. నేనైతే స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా బోట్ అయితే రైడ్ చేసిన. కాకపోతే స్లోగా తొక్కండి, ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి వర్త్ ఉండాలి కదా, న్యాయం చేయాలి కాబట్టి స్లోగా తొక్కి ఆ వ్యూని స్లోగా ఎంజాయ్ చేయండి. వాటర్లో వెళ్తుంటే అయితే చుట్టుపక్కల మొత్తం చెట్లు పచ్చంగా ఉన్నాయి, అసలు మంచిగా అనిపించింది మాకు. మీరు కూడా వీలైతే ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకు జిప్ లైనింగ్ కూడా ఉంటుంది. జిప్ లైనింగ్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉందండి, అసలు జిప్ లైన్ ఎక్కడానికి అసలు అవకాశమే లేకుండే. టైం అయితే అయిపోయింది కాబట్టి మేము జిప్ లైన్కి అయితే వెళ్ళలేదు. కాకపోతే బోటింగ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మార్నింగ్ టైం కన్నా ఇలా ఈవినింగ్ టైం వస్తేనే కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సన్సెట్ వ్యూ అవన్నీ బాగుంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలోనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మార్నింగ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఈవినింగ్ వాజ్ సూపర్. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు బోటింగ్లో. నేను అడుగుతున్నాను అనమాట, మీకు ఎలా అనిపిస్తుంది బోట్ ఎక్కడము అవన్నీ అడుగుతుంటే చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు మా పిల్లలు. అయితే వాళ్ళు కూడా చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఎప్పుడు చదువు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వెకేషన్కి కానీ డే అవుట్కి వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా, వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంటుంది, వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా పిల్లలకి యాక్చువల్గా అయితే జిప్ లైన్ అవన్నీ ఏం తెలీదు, ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎక్కలేదు. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉన్నాయన్నమాట, చెప్పిన కదా మీకు ఆల్రెడీ. ఆ జిప్ లైన్కి వెళ్ళాలంటే అసలు వీలుగాక వెళ్ళలేదు మేము. ఇక్కడైతే ఇలా చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ డే అవుట్ని. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది యోగా సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చి యోగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసిన యోగా కన్నా ఇలా వచ్చి పీస్ఫుల్గా నేచర్ మధ్యలో కూర్చొని చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకొంచెం మంచిగా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆర్చరీ కూడా ఉండండి, చాలామంది ఆర్చరీ ఆడడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. సో అక్కడ అంకుల్ చెప్తున్నారనమాట ఎలా ఆడాలి అని. ఆయనకు ఫస్ట్ ఒకటి ఆడి చూపించారు, నెక్స్ట్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. మేమైతే మా ఫ్యామిలీ ట్రిప్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా మంచిగా నేచర్ మధ్యలో వాక్ చేస్తూ అవన్నీ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడైతే పెద్ద బ్యానియన్ ట్రీ ఉండిండే, చాలా రోజులైంది బ్యానియన్ ట్రీ చూసి నేను. నెక్స్ట్ కిడ్స్ ప్లే జోన్కి అయితే వచ్చాము మేము. అక్కడ చాలామంది కిడ్స్ వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చి ఇలా ఆడుతున్నారు. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ పార్క్లో అయితే అన్ని గ్రూప్ వాళ్ళకైతే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కూడా వచ్చి పిల్లలతో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే మీరైతే నడవాలి, బాగా నడిస్తేనే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి, ఆ నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ రోజైతే మీకు చాలా మంచి వాకింగ్ అయిపోతుంది. అండ్ ఇది చిన్న వెహికల్ అనమాట. దీంట్లో మనం పార్క్ మొత్తము థీమ్ పార్క్ అన్ని చూపించుకొని తీసుకొస్తారు. అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మనకు వస్తుంది. అంకుల్ని అడిగామన్నమాట ఎంత ప్రైజ్, పర్సన్ ఎంత ఉంటుంది, ఎలా ఎక్కడికి వెళ్తారు, ఏమేమి ప్లేసెస్ చూపిస్తారు అనేది అయితే అడిగాము. ఆయన అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే నెక్స్ట్ బ్లాగ్లో అవన్నీ వీటికి సంబంధించినవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మాకు టైం అవుట్ అయిపోవడంతో మేమైతే బయటకు వచ్చేసినాం. ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ లిటిల్ స్టార్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.